వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎప్పటిలాగానే ఈరోజు కూడా ఒక మంచి కథతో మీ ముందుకు వచ్చాను. కథ చదివాక వెళ్ళిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోలను లైక్ చేసి ఆదరిస్తారని ఆశిస్తూ ఆలస్యం చేయకుండా ఇంక కథలోకి వెళ్ళిపోదామా? అనగనగా ఒక ఊరిలో ఓ బ్రాహ్మడున్నాడు. అతని తల్లి, పెళ్ళాం తల్లి కూడా అతని దగ్గరే ఉంటున్నారు. కాని అత్తకి, కోడలికి ఒక్క నిమిషం కూడా పడేది కాదు. అలా ఉండగా ఓ రోజు బ్రాహ్మణుడు ఇంటికి రాగానే, పెళ్ళాం, ఈవేళ మీ అమ్మగార్ని ఇంట్లోంచి బయటకు పంపేయాలి. లేకపోతే నేను నూతిలో పడి చస్తాను అని బెదిరించింది. నిజంగానే పెళ్ళాం చచ్చిపోతుందేమో అని భయపడి ఆ బ్రాహ్మణుడు తన తల్లిని ఇంట్లోంచి వెళ్లగొట్టడానికి ఒప్పుకున్నాడు. ఆ రోజు రాత్రి త్వరగానే భోజనం చేసేసి తల్లి దగ్గరకు వెళ్లి, అమ్మా, చెల్లెలికి ఒంట్లో బాగోలేదంట. నిన్ను వెంటనే రమ్మంది అన్నాడు. పదరా నాయనా, వెళ్ళి వద్దాం. నన్ను అక్కడ విడిచిపెట్టిరా అంది. తల్లి కూతురి మీద ప్రేమ కొద్దీ ఆ రాత్రి తల్లిని తీసుకుని కొడుకు బయల్దేరాడు. అలా వారు వెళ్తుండగా మధ్య దారిలో ఓ చిన్న అడవి వచ్చింది. ఆ అడవిలోనికి వెళ్లిన తర్వాత తల్లిని ముందు నడుస్తూ ఉండమని, తాను మాత్రం వెనకాల ఉండిపోయి ఆ బ్రాహ్మణుడు ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు. కొడుకు తన వెనుకే వస్తున్నాడు కాబోలు అనుకుంది పాపం ఆ తల్లి. కొంత దూరం వెళ్ళాక వెనక్కి తిరిగి చూస్తే కొడుకులేడు. ఎంత పిలిచినా పలకలేదు. అలా పిలిచి ఏడుస్తూ ఓ చెట్టు క్రింద కూర్చుంది. అక్కడకు కొంతసేపు అయ్యాక వేసవికాలం వచ్చి, అమ్మా, నేను వేసవి కాలాన్ని, నేను మంచిదాన్నా కాదా అని అడిగింది. అయ్యో, నీవు మంచిదానివే అమ్మా. నీ కాలంలో హాయిగా ఎక్కడికైనా వెళ్ళవచ్చు. నీ కాలంలో పెళ్ళిళ్ళు, పెరంటాళ్ళు జరుగుతాయి. మామిడిపళ్ళు, పనసపళ్ళు దొరుకుతాయి. నీవు మంచిదానివి అమ్మా అంది ఆ తల్లి. ఆ మాటలు విన్న వేసవికాలం సంతోషంగా వెళ్ళిపోయింది. ఆ తర్వాత వర్షాకాలం వచ్చి, నేను వర్షాకాలాన్ని, నేను మంచిదాన్నా కాదా అంది. అయ్యో, నీవు మంచిదానవమ్మా. నీవు లేకపోతే నీళ్లే లేవు. నీరు లేకపోతే మేం బతకడం ఎలాగహా? నీవల్లే చెరువులు నిండుతాయి. నీవల్లే పంటలు పండుతాయి. నీవు మంచిదానవమ్మా అంది తల్లి. వర్షాకాలం కూడా అక్కడ నుండి నవ్వుతూ వెళ్ళిపోయింది. చివరగా శీతకాలం వచ్చి, అమ్మా, నేను శీతాకాలాన్ని, నేను మంచిదాన్నా కాదా అంది. అయ్యో, నీవు మంచిదానవమ్మా. నీ కాలంలో హాయిగా నిద్రపోవచ్చు. జామపళ్ళు, సీతాఫలపు పళ్ళు వస్తాయి. నీవు మంచిదానవమ్మా అంది తల్లి. వెంటనే 3 కాలాలు ఒక్కసారిగా ప్రత్యక్షమై, నీవు మాట్లాడితే మాణిక్యాలు రాల్తాయి, నువ్వు నవ్వితే నవరత్నాలు రాల్తాయి అని వరమిచ్చి, దీవించి ఆవిడ అడక్కుండానే ఆవిడను తీసుకుని వెళ్లి ఆమె కొడుకు ఇంటి దగ్గర వదిలిపెట్టాయి. తెల్లవారగానే కొడుకు, కోడలు వాకిట్లోకి వచ్చి ఈవిడను చూచి ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. ఎలా వచ్చారు అత్తయ్యా అంటూ ప్రేమను నటిస్తూ అడిగింది కోడలు. ఏదో మాట్లాడింది అత్త, అంతే ఒక్కసారిగా ఆమె నోటి నుండి మాణిక్యాలు రాలాయి. కోడలు ఆశ్చర్యపడి మాణిక్యాలు ఏరుకుంటుంటే ఈసారి అత్త నవ్వింది, అంతే నవరత్నాలు రాలాయి. ఇంకా ఆశ్చర్యపడింది కోడలు. అంతే అప్పట్నించి అత్తగార్ని కోడలు ప్రేమగా చూసుకోసాగింది. కాని ఓ పెద్ద విచారం పట్టుకుంది కోడలికి. ఈ రాలే రత్నాలు, మాణిక్యాలు మా అమ్మ నోటినుంచి రాలకుండా అత్త నోటినుంచి రాల్తున్నాయి. మా అమ్మను కూడా ఇలా చెయ్యాలి అనుకుంది. వెంటనే మొగుణ్ణి పిలిచి తన తల్లిని కూడా అడవిలో వదిలేసి రమ్మంది. సరేనన్నాడు ఆ బ్రాహ్మణుడు. ఆ రాత్రి భోజనాలు అయ్యాక అత్త, అల్లుడు అడవికి వెళ్లారు. తన తల్లిని వదిలేసిన చోటనే అత్తని వదిలి అల్లుడు ఇంటికి చేరుకున్నాడు. అత్తగారు అడవిలో ఓ చెట్టు క్రింద కూర్చుంది. కొంతసేపయ్యాక వేసవి కాలం వచ్చి, అమ్మా, నేను వేసవికాలాన్ని, నేను మంచిదాన్నేనా అని అడిగింది. అలా అడగగానే, చాల్లే,
నీ మంచి చెప్పక్కర్లేదు, వెధవ మంచి. ఎండలు తెగ కాస్తాయి. ఈ చెవి గాలుకు ఆ చెవికి కొడుతుంది. కనీసం మంచినీళ్ళేనా దొరకవు. వెధవ వేసవి కాలం, పో పో అని కోపంగా అంది. అలా వేసవికాలం అక్కడ నుండి వెళ్ళిపోయింది. ఈసారి వర్షాకాలం వచ్చి, అమ్మా, నేను మంచిదాన్నేనా అంది. ఛీ ఛీ, వెధవకాలం. వర్షాలు పట్టుకుంటే వదలవు. జారు, బురద, తడి బట్టలు కూడా ఆరవు అని అనేసరికి వర్షాకాలం వెళ్ళిపోయింది. చివరగా శీతకాలం వచ్చి, నేను మంచిదాన్నేనా అంది. ఛీ ఛీ, నీ గురించే చెప్పాలి. వెధవ చలి. ఎంతకూ వదలదు. ఇట్టే పొద్దు పొడుస్తుంది. ఆపై మాయమవుతుంది. ఎంతకీ తెల్లారదు. పో పో అంది అత్త. వెంటనే 3 కాలాలు ప్రత్యక్షమై అత్తను గాడిదను చేసేసి కూతురు గుమ్మంలో వదిలిపెట్టి, నీవు మాట్లాడితే నీ నోటి నుండి పురుగులు రాల్తాయి అని వెళ్ళిపోయాయి. తెల్లవార్లు నిద్ర పట్టక, ఎప్పుడు అమ్మ వస్తుందా, ఎప్పుడు రత్నాలు రాల్తాయా అని ఎదురు చూస్తుంది బ్రాహ్మడి పెళ్ళాం. మరుసటి ఉదయం లేవగానే గుమ్మంలో గాడిద కనబడింది. ఇదేమిటి గాడిదలా వచ్చిందనుకుంటుండగానే ఆ గాడిద రూపంలో ఉన్న ఆమె తల్లి జరిగిన సంగతంతా చెప్పింది. అలా చెప్పుతుంటే ఆమె నోటి వెంట పురుగులు రాల్తున్నాయి. తన అసూయ వల్ల ఇలా అయిందని దుఃఖించింది ఆ ఇల్లాలు. జరిగిన సంగతి అంతా అత్తగార్ని అడిగి తెలుసుకుంది కోడలు. అది విన్నాక, మా అమ్మనోరు మంచిది కాదు అని ఏడ్చింది పాపం. మాట అంటే ఒక్క శబ్దం కాదు, ఒక జీవితం. ఒక తల్లి ప్రేమగా మాట్లాడిన మాటలు 3 కాలాల్ని కదిలించాయి. ఒక తల్లి ద్వేషంతో చెప్పిన మాటలు ఆమె జీవితాన్నే గాడిదగా మార్చేశాయి. మన నోటి మాటలు మన జీవితాన్ని నిర్మించగలవు, లేక నాశనం చేయగలవు. కాబట్టి మాట్లాడే ముందు ఆలోచించు.